వాళ్ళు వేరే కాలేజీలో చదువుతూ కూడా సెకండ్ డిగ్రీ కింద మన చాణక్య వర్చువల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు అంటారా? అబ్సల్యూట్గా అది కరెక్ట్ అండి. ఎందుకంటే 2 డిగ్రీలు ఉన్నాయనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ అగైన్, కాంపిటేటివ్ వరల్డ్లో మల్టిపుల్ స్కిల్స్ ఈజ్ రిక్వైర్డ్. ఒక డిగ్రీ చదువుకుందాము, మనం ఏదో ఉద్యోగం చేద్దాము అనేటువంటి ఆ రోజులు లేవు ఇవాళ. సపోజ్ ఇప్పుడు నేను డేటా సైన్స్లో డిగ్రీ చేస్తున్నాను అనుకోండి, నాకు సైబర్ సెక్యూరిటీలో నాలెడ్జ్ ఉంటే మంచిదే. సైబర్ సెక్యూరిటీ వాడికి డేటా సైన్స్ మంచిదే, లేకపోతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి డేటా సైన్స్ మంచిది అవుతుంది. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఎడిషనల్ డిగ్రీ ఉంటే, ఎడిషనల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే అది డెఫినెట్గా వాళ్ళకి ఉద్యోగం వస్తుందని నేను ఒక గట్టిగా చెప్పట్లేదు, కానీ దే ఆర్ 1 స్టెప్ అహెడ్ కంపేర్ టు అదర్ పీపుల్. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక్క స్టెప్ ముందుంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూలో కొంచెం చక్కగా మాట్లాడితే డెఫినెట్గా జాబ్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి జాబ్ రావాలి అంటే మనకి ఎడిషనల్ స్కిల్స్ అనేటువంటివి కావాలి. ఈ ఎడిషనల్ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే రైట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేము చాణక్య అనేటువంటి పేరును కూడా మేము ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే, ఒక్కసారి చాణక్యస్ అప్రోచ్ మీరు చదివితే యూ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్. అసలు ఒక టీచర్కి ఒక డెఫినేషన్, ది బెస్ట్ డెఫినేషన్ ఈజ్ చాణక్య. ఎందుకంటే మగధ సామ్రాజ్యం మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత తను ముఖ్యమంత్రి మినిస్టర్ తీసుకోమని అడిగితే చంద్రగుప్తుడు నో, నాకు అక్కర్లేదు, ప్రీవియస్ ఉన్నటువంటి మినిస్టర్ రాక్షసుణ్ణి మళ్ళా మినిస్టర్గా పెట్టి తను టీచ్ చేయడానికి బ్యాక్ వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ చాణక్యస్. అందుకనే మేము స్టూడెంట్స్ అందరికీ చెప్పే కాన్సెప్ట్ ఒకటే, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. If you are at right guru, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి, మంచి టీచర్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఈ రెండూ సెలెక్ట్ చేసుకోకుండా మనకు అద్భుతమైనవి కావాలంటే అది కాదు. రెండవది, సపోజ్ ఈ కప్ తీసుకొని వచ్చేసి నేను నది దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఇన్నే నీళ్లు పట్టుకొస్తాను. అంతేకాని ఈ కప్పు తీసుకెళ్ళి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ పట్టురావాలి అంటే కుదరదు. సో మనం చేసే ఎఫర్ట్స్ని బట్టే మన యొక్క రిజల్ట్స్ అనేటువంటిది ఉంటాయి అనేది ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ని మన స్టూడెంట్స్ మర్చిపోతున్నారు. ఆ మర్చిపోవటం కోసం, మర్చిపోయిన దాన్ని మళ్ళీ అగైన్ రీగెయిన్ చేయటం కోసం చాణక్య గ్లోబల్ యూనివర్సిటీ ప్రపంచంలో అందరినీ ఒక గ్లోబల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేయాలి అని బాగా గుర్తుపెట్టుకోండి. వర్డ్ గ్లోబల్ రెస్పాన్సివ్ సిటిజన్స్ అంటే ఇక్కడ ఎందుకంటే ఇండియా అని నేను మాట్లాడట్లేదు, మాది గ్లోబల్ యూనివర్సిటీ. ఈ గ్లోబల్ యూనివర్సిటీలో గ్లోబల్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే ఏమిటి? చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఇండియాలోనే తీసుకుందాము. ఇండియాలో బైక్ మీద నడుపుతూ ఫోన్ ఇలా పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు, అది రెస్పాన్సివ్నెస్సా? ఖచ్చితంగా కాదు. అంతే కదా, ఖచ్చితంగా కాదు. సో కాబట్టి ఇలాంటి ఒక సిటిజన్ ఏ దేశంలో ఎట్లా ఉండాలో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అమెరికన్ సిటిజన్ అయినప్పటికీ కూడా మేము ఓత్ తీసుకున్నప్పుడు మనం ఓత్ తీసుకుంటాం. అందులో ఏముంటుంది, నేను ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశం యొక్క రూల్స్ పాటించాలి. దట్స్ ద రూల్. బీయింగ్ యు ఆర్ ఏ రోమన్, బిహేవ్ లైక్ ఏ రోమన్. ఈ కాన్సెప్ట్ ప్రకారం పిల్లలు అండ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రెస్పాన్సివ్ సిటిజన్స్గా కన్వర్ట్ చేయాలంటే ఎవరో ఒకళ్ళు ముందుకు తీసుకోవాలి. ఆ ముందుకు తీసుకునేటువంటి స్టెప్పే చాణక్య గ్లోబల్ యూనివర్సిటీ. అది ఖచ్చితంగా వర్చువల్, ప్రైవేట్, ఫ్యూచర్ రెడీ. ముందు ఫ్యూచర్లో ఏ కోర్సెస్ అవసరం అవుతాయో ఆ కోర్సెస్ గురించే మేము మాట్లాడుతున్నాం.